ఆసియా కప్ 2025 సీజన్లో నేడు పసికొన ఒమన్తో తలపడబోతున్న టీమిండియా లెక్కలేనన్ని రికార్డులని తిరగరాసేలా కనిపిస్తోంది. ఆల్రెడీ యూఏఈని చిత్తు చేసి పాకిస్తాన్ని మట్టి కరిపించి సూపర్ 4కి అర్హత సాధించిన టీమిండియాకి ఈ మ్యాచ్ ఓ అద్భుతమైన ప్రాక్టీస్ మ్యాచ్లా ఉపయోగపడబోతోంది. అందుకే ఈ మ్యాచ్లో జట్టులోని కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడమే కాకుండా రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించాలని టీమిండియా మేనేజ్మెంట్, కోచ్ గంభీర్ అనుకుంటున్నారట. అందుకే జట్టులో 3 మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పించ్ హిట్టర్ రింకు సింగ్ని టీంలోకి తీసుకోబోతున్నారట. అదే జరిగితే ఈ మధ్యనే యూపీ ప్రీమియర్ లీగ్లో అదరగొట్టిన రింకు సింగ్ ఒమన్తో మ్యాచ్లో కూడా మెరుపులు మెరిపించే ఛాన్స్ ఉంది. ఇక రింకుతో పాటు హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్లను కూడా ఫైనల్ 11లో ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నాడట. ఒకవేళ వీళ్ళిద్దరిని టీంలోకి తీసుకుంటే హార్దిక్, బుమ్రాలకి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హర్షిత్ రాణా నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. రింకు సింగ్, హర్షదీప్ సింగ్ కూడా ఫుల్ ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే రింకుని ఫైనల్ 11లోకి సెలెక్ట్ చేస్తే అతడిని ఎవరి ప్లేస్లోకి తీసుకుంటారనేదే ఇప్పుడు టెన్షన్గా మారింది. ఆల్రౌండర్ శివన్ దుబేని పక్కన పెడతారా, లేదంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మని కూర్చోబెడతారా అనేది చూడాలి. ఇదిలా ఉంటే అబుదాబి స్టేడియంలో టీమిండియాకి సూపర్ రికార్డు ఉంది. ఈ పిచ్పై టీమిండియా 2021 టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో తలపడింది. ఆ మ్యాచ్లో ఏకంగా ఆఫ్ఘన్ టీంని 66 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. మరి ఈసారి ఒమన్పై ఇంకెలాంటి అద్భుతమైన విక్టరీ సాధిస్తుందో చూడాలి.